హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. లాంగ్ ఫ్రాక్ అవుట్ఫిట్ వీడియో మరొక వీడియో చేసి పెడతానని చెప్పాను కదండి. ఈరోజు నేను స్టిచ్చింగ్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూద్దాం రండి. చూసారు కదండి, నెక్ షేప్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో. ఎలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కానీ స్టిచ్ చేస్తే ఎలాంటి ఒక డ్రెస్ అయినా, లాంగ్ ఫ్రాక్ అయినా, బ్లౌజ్ అయినా మంచి గుడ్ ఫినిషింగ్తో మీకు చూసారు కదండి, ఫ్రంట్ నెక్ ఎలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ పైపింగ్ వేసుకుందాం. పైపింగ్కి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. వీడియోలో ఎలా అయితే నేను చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ఇంచుంపావు ముక్క తీసుకుంటే పైపింగ్కి సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు ఫాలో అవ్వండి. చూసారు కదండి, హ్యాండ్ అనేది ఎలా రెడీ చేసుకున్నానో. ఇప్పుడు హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం షోల్డర్కి. అది వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా హ్యాండ్ అనేది లాక్కోకుండా నీట్గా వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సైడ్ ఫిట్టింగ్ అనేది మెజర్మెంట్ల ద్వారాగా పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో సేమ్ అది కొలుచుకుంటూ పెట్టుకొని సైడ్ ఫిట్టింగ్ అనేది మార్క్ ఫాలో అయిపోవాలి.
ముందు వీడియోలో నేను చూపించినట్టు మార్క్ అనేది కాట్లు అనేవి డెఫినెట్గా కరెక్ట్గా కలాలని చెప్పాను కదండి, అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. వీడియోలో ఎలా అయితే కాట్లు కలుస్తున్నాయో సేమ్ అదే విధంగా కార్డ్స్ అనేవి కలుస్తూ మార్క్ ద్వారాగా ఫాలో అయితే సైడ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదండి, సైడ్స్ అనేవి నేను ఎంత నీట్గా కలుపుకుంటున్నానో. మీరు కూడా సేమ్ అదే విధంగా ఫాలో అయితే ఫ్రాక్ అనేది చాలా అందంగా సైడ్స్ ఫిట్టింగ్ అవుతుందండి. ఇప్పుడు అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చూద్దాం రండి. చూసారు కదండి, లాంగ్ ఫ్రాక్ ఎంత అందంగా కనిపిస్తుందో. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.